వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం మనం కూడా కొన్ని అలవాట్లు అండ్ పద్ధతులు అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. ఇందులో మెయిన్గా హెల్దీ ఫుడ్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. డైట్ ప్లాన్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మన షోలో అయితే చక్కగా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ రెసిపీస్ చేస్తూనే ఉన్నాము. సో హెల్దీగా చూపించడానికి న్యూట్రిషన్ పల్లవి ఉంది, అలాగే టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేనున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. చాలామంది అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అందరిది ఆల్మోస్ట్ మనందరిది చేంజ్ అయిపోయింది. టైం అవ్వచ్చు, లేకపోతే వర్కింగ్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు. సో ఈ టైంలో ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మంచిది? రెగ్యులర్గా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదా లేదా? సో యాక్చువల్లీ ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. వై? బికాస్ చాలామంది ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు నార్మల్లీ డేలో మనం ఎలా అయితే తింటామో వాళ్ళు నైట్లో అలా తినలేరు. సో వాళ్ళకి ఏం చేయాలంటే లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి అండ్ అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి వాళ్ళు. అండ్ నార్మల్ డే టైంలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఏంటి అంటే కార్బ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నా ఇట్స్ ఓకే ఫైన్. బట్ నైట్ షిఫ్ట్ వాళ్ళకి అలా ఉండదు. అండ్ అలాగే స్కూల్ గోయింగ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటి చిన్నప్పటి నుంచి చాలామంది ఒబీస్ అయిపోతున్నారు అండ్ చాలా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకు కూడా. థైరాయిడ్ అని, లేదంటే అనెమిక్ అంటే రక్తహీనత కానీ. సో వాళ్ళకు కూడా డైట్ చాలా ఇంపార్టెంట్. బట్ వాళ్ళు ఉన్న షెడ్యూల్లో వాళ్ళ క్లాసెస్ టైంలో వాళ్ళు తినలేకపోతారు. సో ఏంటంటే వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాటర్న్ చేంజ్ చేయాలి. అంటే ఒకే ఐటెంలో ఒకే రెసిపీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంక్లూడ్ చేసేటట్టు కాంబినేషన్తో మనం రెసిపీస్ చేస్తూ ఉండాలి. సో అలా డిఫరెంట్గా చేస్తే డిఫరెంట్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అందరికీ ఒకే డైట్, అందరికీ ఒకే మెనూ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇండివిజువల్ ప్రకారం వాళ్ళ ప్యాటర్న్స్ అండ్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూస్ చేయాలన్నమాట. అండ్ ఇవాళ ఎలాగో పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో చూద్దాం తను ఎటువంటి హెల్తీ రెసిపీతో వచ్చింది. లెట్స్ వెల్కమ్ శ్వేత. హాయ్ శ్వేత. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నారు మీరు? మేము కూడా చాలా బాగున్నాము. హాయ్. సో వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేస్తుంటారు శ్వేత గారు? నేను వర్కింగ్ అండి. వర్కింగ్ అంటే ఏ జాబ్ చేస్తున్నాను, ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాను. ఓకే. సో సాఫ్ట్వేర్ అనుకోవచ్చు? లేదు, టీమ్ లీడా. ఓకే. ఇప్పుడు ఏ రెసిపీ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చేస్తున్నాను, పంకిన్ జింజర్ సూప్. వావ్, పంకిన్ జింజర్ సూప్. సో పంకిన్ అనేది ఒక డిఫరెంట్ ఫుడ్ గ్రూప్ అండ్ జింజర్ వచ్చేసి ఇంకొక ఫుడ్ గ్రూప్. సో రెండు కాంబినేషన్లో దట్టు సూప్ చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ వెరీ. అంటే పంకిన్ అంటే చాలా మంది తినరు, బట్ హల్వా చేసుకుంటూ ఉంటారు. బట్ సూప్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సూప్ అంటే దాంట్లో మెల్ట్ అవుతుంది కాబట్టి పంకిన్ అనేది తెలియదు. ఇప్పుడు యూజువల్లీ చిన్నపిల్లలు కానీ లేదంటే ఇంకెవరైనా కూడా పంకిన్ అంటే అయ్యో పంకినా తినాలా అనే ఒక ఫీల్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ పంకిన్ని మనం సూప్గా చేస్తే దానికి మనకు తెలియకుండానే తినేస్తాం. అండ్ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ముందు చెప్తాను. ఓకే. సో నువ్వు అక్కర్లేదు ఇంకా తను చెప్పేసి దాన్ని న్యూట్రిషనల్ వాల్యూస్. ఓకే, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ బాగా మంచి కాన్సన్ట్రేట్ ప్రిపేర్ అయ్యేసి వచ్చింది. ఓకే ఫైన్ శ్వేత, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లాస్య గారు, నేను ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ టేస్ట్, ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో చూద్దాం మళ్ళీ కాంబినేషన్ ఎలా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. డెఫినెట్లీ. ఓకే. ఫస్ట్ ఇది ఈ గుమ్మడికాయలను తీసుకోవడానికి, అంటే ఈ మెయిన్ రెసిపీయే గుమ్మడికాయలు కాబట్టి సో దీంట్లో మంచి న్యూట్రిషియస్ అనమాట. ఇది న్యూట్రిషియస్ వెజిటేబుల్. ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల మంచి మన హెల్త్కి అండ్ దాంతోపాటు చలువ అంటారు. ఓకే. సో ఇది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ వెజిటేబుల్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సింది. అండ్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, గుమ్మడికాయ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని. సో అందుకే నేను పర్టికులర్గా ఈ రెసిపీ చూస్ చేసుకోవడానికి కారణమే ఇది. సో వ్యూయర్స్కి కూడా మంచి హెల్తీ రెసిపీ చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయలు అలాగే కాకుండా ఫస్ట్ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్ ఇస్తే దాని తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఓకే. సో నేను మిక్సీ జార్ తీసుకొస్తాను. సో ఈ గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వేసేసి సో నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకే. ఓకే. సో మిక్సీ అయితే పట్టేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కోకోనట్ ఆయిల్. సో ఈ రెసిపీకి మెయిన్గా మనం యూజ్ చేసేది కోకోనట్ ఆయిల్ కదా. సో ఇది విటమిన్ ఈ ఉంటుంది దీంట్లో. అండ్
మీకు తెలుసు బాడీ వెయిట్ లాస్కి కానీ అండ్ హెల్త్ వైజ్గా ప్రతి దానికి కూడా కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే యూజువల్లీ మనం వేరే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఈ రెసిపీకి కోకోనట్ ఆయిల్ వల్ల మంచి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సో ప్యాన్ ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి ఉంచేసాను కాబట్టి హీట్ ఎక్కింది. ఓకే ఓకే, వెల్లుల్లి రెవ్వలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఈ రెసిపీకి కావాల్సింది మనకు జింజర్ కదా, సో జింజర్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, ఆనియన్స్ వేసేసి సో యూజువల్గా జాబ్ టెన్షన్స్ అవన్నీ ఉంటాయి, సో స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి, స్ట్రెస్ రిలీఫ్ అండ్ కొంచెం మైండ్ రిలాక్సింగ్ ఉండడానికి, బాడీ ఇమ్యూనిటీ కోసం కూడా ఈ సూప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తీసుకున్నా కూడా కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ట్రై చేశారా మీరు? ట్రై చేశాను. ఓకే ఓకే, చక్కగా వేగిపోయి. సో మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే, జస్ట్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. ఇది ఫైన్గా చాప్ చేసిన గుమ్మడికాయ పేస్ట్ వేసేస్తాం. సో ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి ఇంకా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం రెడ్ థాయ్ పేస్ట్ అండి. ఓకే, సో ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారా లేకపోతే మీడియమా? మీడియం అండి. ఓకే, సూప్ కాబట్టి అన్నీ తగలాలి కాబట్టి కొంచెం వేసాను. యూజువల్గా ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేస్తుంటారు? వెజ్జా, నాన్ వెజ్? వెజ్, నాన్ వెజ్ అన్నీ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పసుపు, ఓకే, జస్ట్ కొంచెం కలర్. ఆ తర్వాత అది ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్ స్టాక్ యాడ్. ఓకే, చక్కగా కొంచెం వాటర్ కూడా వేద్దాం. సూప్ కదా, కొంచెం క్వాంటిటీ మంచిగా వస్తుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది కదా. ఓకే, నెక్స్ట్ గుమ్మడి గింజలు వేసేది. ఓకే, సో యూజువల్గా అంటే సీడ్స్ అనేవి చాలా మంచిది అంటారు, గుమ్మడి గింజలు కానీ అవిసె గింజలు ఇవన్నీ. సో ఇలా వేసుకుంటూ అవుట్గా అయితే చాలా మంది తినలేరు, ఇలా సూప్లో అయితే మంచి వైజ్ ఆప్షన్ యాక్చువల్గా మీరు చూస్ చేసుకున్నారు. ఓకే, సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వేసేసాము. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ అది మరగాలండి, అంతే. అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి, మళ్ళీ తర్వాత నేను చెప్తాను ప్రాసెస్. ఓకే ఓకే, శ్వేత గారు చక్కగా మరిగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయండి, నేను కొబ్బరి పాలు మిక్స్ చేసి. ఓకే, థిక్నెస్ కోసం అండి ఇది. ఓకే, ఒకవేళ కొబ్బరి పాలు వద్దనుకున్న వాళ్ళు ఆప్షనల్గా మిల్క్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసి. ఓకే, ఫ్రెష్ లెమన్ జ్యూసెస్. ఓకే, ఆ తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్సా? ఓకే, లాస్ట్కి కొత్తిమీర. ఓకే, సూప్ రెడీ అయింది. లాస్య గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో ఫస్ట్ వ్యూయర్స్కి చూపిద్దాము ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, పంకిన్ జింజర్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పంకిన్ జింజర్ సూప్కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వెజ్ స్టాక్ 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, పసుపు చిటికెడు, థాయ్ రెడ్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు. పంకిన్ జింజర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా గుమ్మడికాయ ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు,
ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో ఉప్పు, గుమ్మడికాయ పేస్ట్, థాయ్ రెడ్ పేస్ట్ వేసి పసుపు కూడా వేసి వెజ్ స్టాక్, ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత గుమ్మడి గింజలు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పంప్కిన్ జింజర్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో యమ్మీ యమ్మీ సూప్ అనమాట. యా, చాలా కమ్మగా ఉంది, ఎందుకంటే కోకోనట్ మిల్క్ యాడ్ అయింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు గుమ్మడికాయ అలాగే తినడం చాలా కష్టం చాలా మందికి. అలా మెల్ట్ చేసేసారు మీరు, పేస్ట్ చేసి. చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది పల్లవి? నాకు కూడా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మంచి ఫ్లేవర్, మంచి కామ్నెస్ ఇస్తుంది ఆ సూప్ తీసుకునేటప్పుడు. సో ఇట్స్ రియల్లీ సూపర్. సో మంచి రెసిపీని పరిచయం చేశారు శ్వేత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. సో చక్కగా శ్వేత గారు అయితే హ్యాపీగా సూప్ చేశారు. అండ్ నువ్వు అన్నట్టు నిజంగానే చాలా కామ్గా ఉంది, అలా తాగిస్తూ ఉండొచ్చు సూప్. నువ్వు ఎటువంటి హెల్తీ రెసిపీతో వచ్చావు? సో తను సూప్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, నేను వచ్చేసి నార్మల్ మన స్నాక్ టైంలో కూడా ఇంకా తినాల్సింది లైక్ నార్మల్ బిస్కెట్స్ తింటాం మనం, ఎక్కువగా శాండ్విచెస్ తింటాం. బట్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కామన్గా తినేది అయితే బిస్కెట్స్. అండ్ అలాగే ఓట్స్ కూడా మనం ఎక్కువగా తింటాం, బట్ చాలా కష్టపడి తింటారు యాక్చువల్లీ, అది ఇంకా ఏదో హెల్తీ ఫుడ్ కాబట్టి. సో అలాంటి కాంబినేషన్తోనే వచ్చాను, ఓట్స్ వీట్ బిస్కెట్. ఓకే, ఓట్స్ వీట్ బిస్కెట్. యాక్చువల్గా బిస్కెట్స్ అనగానే మైదా ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో మనం వీట్స్తో పైగా ఓట్స్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఓట్స్ వీట్ బిస్కెట్స్ కదా, సో చక్కగా గోధుమ పిండి తీసుకొచ్చేసావు. ఓకే, రోల్డ్ ఓట్స్ అనమాట. యా, అవును. అండ్ బిస్కెట్స్ అనగానే మనకు వెన్న గుర్తొచ్చేస్తుంది, బటర్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఏంటి అంటే ఓట్స్ని నేను రోస్ట్ చేయట్లేదు. వై? బికాస్ మనం బిస్కెట్ అప్పుడు ఎలాగో బేక్ చేసుకుంటాం కాబట్టి నేను రోస్ట్ నేను చేయట్లేదు. ఓకే, అండ్ ఎలాగో ఓట్స్ చాలా త్వరగానే కుక్ అయిపోతుంది, మనకి టైం కూడా పట్టదు. అండ్ మజ్జిగ కూడా తీసుకొచ్చావు? యా, మజ్జిగ కూడా తీసుకొచ్చాను. ఓకే, సో మనం దాంతో మొత్తం మన పిండిని ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు బిస్కెట్కి సంబంధించి. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని, అంటే చూసినవే బట్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ నాకు మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. ఓకే, ఓకే, సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్తోనే స్టార్ట్ చేసేద్దాము, ఓట్స్. అండ్ నెక్స్ట్ మన గోధుమ పిండి. ఓకే, సో ఈ బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ఇవన్నీ కొంచెం క్వాంటిటీ అనేది మంచిగా ప్రపోర్షనల్ బాగా చూసుకోవాలి. అండ్ నేను మన న్యాచురల్ షుగర్ యాడ్ చేస్తున్నాను, బ్రౌన్ షుగర్. సో వైట్ షుగర్తో కంపేర్ చేస్తే బ్రౌన్ షుగర్ న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ. సో అందుకని నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేస్తాను. అండ్ అలాగే మన బేకింగ్ సోడా. సో ఇది అయితే మ్యాండేటరీగా తీసుకుంటాం కదా. సో ఫస్ట్ ఇది డ్రై అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం, సో దట్ ఈజీగా మిక్స్ అయిపోతుంది. డ్రై ఐటమ్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి కదా, కొంచెం మనం బటర్ కూడా వేసుకుందాము. సో బటర్తో కూడా ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత సో హ్యాపీగా అలా డ్రై ఐటమ్స్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోతే అండ్ తర్వాత మళ్ళీ మనం మజ్జిగ వేసుకోవచ్చు. యా, సో ఇప్పుడు మనకి బిస్కెట్కి కావాల్సిన కన్సిస్టెన్సీ ఆ బటర్ మిల్క్తో మనం మిక్స్ చేసేసుకోవాలి. అది వేస్తూ మనం కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే కొంచెం నీళ్ళగా అయినా కూడా మంచిగా అనిపించదు. ఓకే, సో నేనైతే ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేస్తాను. సో వాటర్ అవసరం ఉందా? వాటర్ అవసరం ఏం లేదు యాక్చువల్లీ, మనకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒకవేళ కన్సిస్టెన్సీ ఇంకొంచెం హార్డ్గా వస్తే వాటర్ పోసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనకు మజ్జిగతో సరిపోయింది, సో ఈ కన్సిస్టెన్సీ చాలు ఇంకా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇంకా మనం దీన్ని బేక్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ గ్రీస్ చేసేసుకొని ఇది వేసేసి. ఓకే, సో బేకింగ్ ప్లేట్ కూడా తీసుకొస్తాను. సో బ్రష్తో దీనికి గ్రీస్ చేసేస్తాను. ఓకే,
ఓకే, చక్కగా బేకింగ్ ప్లేట్కి అయితే గ్రీసింగ్ మొత్తం చేస్తాను బటర్తో. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం చిన్న చిన్న షేప్స్ చేసేసి పెట్టేద్దాం. ఓకే ఓకే. అండ్ చాలా హెల్తీ బిస్కెట్స్ లాగా అన్నమాట ఇవైతే. యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి కూడా బిస్కెట్స్ ఉంటాయి కదా, సపరేట్గా సపరేట్ బిస్కెట్స్ ఉంటాయి, బట్ అస్సలు అది తినలేరు ఎందుకంటే చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అది. ఓకే, సో ఇలా బిస్కెట్స్ చేసుకుంటే వాళ్ళు ఏం చక్కగా తినేయగలుగుతారు. సో షేప్ ఏదైనా మనకు నచ్చిన షేప్ అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా మంది షేపర్స్ అంటే అవి యూస్ చేస్తుంటారు, బిస్కెట్ షేపర్స్ అన్ని. ఓకే, వెరీ హై ఫైబర్ రిచ్ ఉన్న బిస్కెట్స్ అనమాట. ఫైబర్ రిచ్ అండ్ మంచి వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏదైనా ఆలోచిస్తే కనుక ఒక గ్రీన్ టీ ఇలా 2 బిస్కెట్స్ తీసుకుంటే చాలు. ఓకే, సో మోడరేట్ క్యాలరీస్ వస్తాయి, హై ఫైబర్ వస్తుంది అండ్ అలాగే ప్రోటీన్ కూడా వస్తుంది. ఓకే. సో అయిపోయింది. సో ఇప్పుడు బేక్ చేయాలి కదా? ఇది బేక్ చేయాలి. అవెన్లో పెట్టేస్తాను. ఓకే పల్లవి, చక్కగా బేక్ అయిపోయినట్టున్నాయి, నేను తీసుకొచ్చేస్తాను. ఓకే, కొంచెం బ్రౌనిష్గా అయ్యాయి. సో ఏం కాదు, పర్లేదు. ఇది తీసి సర్వ్ చేసుకోవడమేనా? ఓకే, లాస్ట్ మన ఓట్స్ స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఓకే, ఓట్స్ స్వీట్స్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ స్వీట్ బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, వెన్న 1/2 టీ స్పూన్. ఓట్స్ స్వీట్ బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో రోల్డ్ ఓట్స్, గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వెన్న, మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని బిస్కెట్స్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ప్లేట్లో ఉంచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఓట్స్ స్వీట్ బిస్కెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, చక్కగా అంటే ఓట్స్ అండ్ గోధుమ పిండి రెండు మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. అండ్ షుగర్, బ్రౌన్ షుగర్ కూడా వేసాం కాబట్టి సూపర్ టేస్ట్. ఓకే, అండ్ మోస్ట్లీ మనం బిస్కెట్స్ అనగానే మైదా యూజ్ చేస్తాం కదా, సో అది యూజ్ చేస్తేనే టేస్ట్ వస్తుందని అదొక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇలా తింటే మట్టుకు అసలు గోధుమ పిండితో బిస్కెట్స్ చేసినట్టే లేదు. సేమ్ లైక్ మైదాతో చేస్తే ఎలా అయితే టెక్స్చర్ వస్తుందో మనకు అలాగే వచ్చింది. అండ్ ఓట్స్తో బాగా మిక్సప్ అయిపోయింది ఆ గోధుమ పిండి కూడా. సో ఓట్స్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సూపర్గా ఉంది. అంటే ఇలా బిస్కెట్స్ చేసుకుంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు హ్యాపీగా తినచ్చు, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళు. అండ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా ఈవినింగ్ ఇది ఒక 2 బిస్కెట్స్ తిని గ్రీన్ టీ తాగితే చక్కగా వాళ్ళకు ఒక ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది. ఓకే, సో మరి తను శ్వేత చేసింది కూడా చాలా బాగుంది. అంటే సూపర్బ్ కామ్నెస్ ఇస్తుంది అనమాట. మంచి కాంబినేషన్ తను కూడా. సో మరి రెండు న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ తను పంకిన్తో ఏదైతే సూప్ చేసిందో, సో పంకిన్ అనగానే అందరికి తెలుసు మంచి వైటమిన్ ఏ ఉంటుంది అందులో. అండ్ అలాగే డైజెషన్ని కూడా మంచి ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ద మెయిన్ థింగ్ ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ పంకిన్ బాగా తీసుకోమని చెప్తాం. సో ఆల్మోస్ట్ కర్రీస్లో అలా తీసుకోరు కాబట్టి ఇలా జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే జింజర్ వచ్చేసి అండ్ వినో మంచి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అది. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా పోతుంది దానివల్ల. సో నెక్స్ట్ మన ఓట్స్ బిస్కెట్స్ వచ్చేసి తెలుసు, ఓట్స్ ఎనీవే మనకు మంచి ఫైబర్ ఇస్తుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తుంది, లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ చేస్తుంది. అండ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తాం మనము. సో వైట్ షుగర్ ప్లేస్లో మనం బ్రౌన్ షుగర్ ఎందుకు తీసుకున్నాము అంటే బ్రౌన్ షుగర్ మంచి కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కూడా ఉంటుంది అందులో.
సో కంపేర్ టు వైట్ షుగర్లో అసలు మనకి ఏం న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. సో దాని ప్లేస్లో మనం బ్రౌన్ షుగర్ తీసుకున్నాం కాబట్టి మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ మంచి కాల్షియం, మ్యాగ్నీషియం అండ్ అలాగే డైజెషన్ బాగుంటుంది దీనివల్ల, అండ్ కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. వెయిట్ లాస్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మొత్తానికి 2 రెసిపీస్ హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. అండ్ ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్, బాయ్.